ఆదివారం పూట మీకు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ ఉంది, దాన్ని ఆరాధనగా రాసిరండి. ఐఏఎస్ ఎగ్జామ్ని ఆరాధన భావంతో రాసిరండి. ఇంజనీరింగ్ ఎగ్జామ్ చదువుకునే పిల్లలు ఇలాంటి దాన్ని ఏమంటారు, మతపరమైన మాటల్లో పడి అమ్మ ఆదివారం ఎగ్జామ్ రాయను నేను చర్చికే పోతాను, అది ఓవర్ యాక్షన్ అంటారు. వెళ్ళండి, చదివిన చదువుకు ఆరాధన భావనతో దేవుని కోసం ఎత్తైన చోట, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షకుడు కాగల నీ భాగ్యం ఎంత గొప్పది, అన్య జనులు నీ ఎదుట నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు, కానీ నువ్వు వారి ఉన్నత స్థలములను తొక్కుతావు. తొక్కటం కోసం పిలిచాడు ఆయన నిన్ను. పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? తలగా ఉండాలి, తొగ్గా ఉండకూడదు. తలగా ఉండాలంటే వాడు పెట్టినటువంటి ఎగ్జామ్లో తలగా పాస్ అవ్వాలి. సో అలాంటి వాటికి మీ పిల్లల్ని అనుమతించండి, పంపండి. పెళ్ళిళ్ళు అయ్యారు, పెద్ద మనుషులు అయ్యాయి, ఓణీల ఫంక్షన్ వచ్చింది, మా పక్కింట్లో కేక్ కట్ చేస్తున్నారు, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఫరక్ నీ పడతా, ఎవడు పట్టించుకోండి నిన్ను. నువ్వు వచ్చావు, తిన్నా, వెళ్ళావు, నువ్వు భూమికి భారం వాడికి, అంతే. వచ్చావు, ఒక ప్లేట్ ఎక్కువైంది అనుకుంటున్నాడు. దానివల్ల ఏంటి లాభం? ఇది ముఖ్యం. సో ప్రాధాన్యతలు ఎక్కడున్నాయి? సో అలైన్ యువర్ థింకింగ్